హాయ్ అండి. హలో సత్య అఫీషియల్ ఛానల్‌కి స్వాగతం. మా ఆయనైతే చేప తెచ్చారనమాట. చూసారా ఎంత నీట్‌గా ప్యాక్ చేసి ఇచ్చారో పేపర్‌లో, కవర్‌లో. ప్యాకింగ్ అయితే బాగుంది కానీ క్లీనింగ్, కటింగ్ అయితే ఏం లేదనమాట. ఏదో పొట్ట అలా కోసి ఇచ్చేసారు. మిగతా పులుసంతా మేమే గీక్కున్నాం. ఆ బీరకాయలు చెక్కునే దాంతో. ఎందుకంటే ఇక్కడ రాయి మీద తోమడానికి రాయిలు ఉండవు కదా! ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ పర్లేదు కానీ కటింగ్ మాత్రం బాగోదనమాట. మనకి ఏమో సన్నగా కావాలి ముక్కలు, వీళ్ళేమో బ్రాడ్‌గా కోసేస్తారు. అంటే చాలా పెద్దగా కోసేస్తారు. ఒక చేపను ఒక 3 ముక్కలు, 4 ముక్కలు కోస్తారేమో. మనమైతే ఒక 10 కోస్తాము. సో చూసారా, అందుకని అక్కడ వాళ్ళని క్లీనింగ్ మాత్రమే చేయండి, కటింగ్ చేయొద్దని చెప్పాం. సో వాళ్ళు జస్ట్ అలా క్లీన్ చేసి ఇచ్చేసారు. సో మేమేమో ఇంటికి వచ్చి అంతా క్లీన్ చేసుకుని, మా ఆయన ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కత్తి తీసుకొచ్చారనమాట. దాంతో చాలా నీట్గా కట్ చేశారు. ఆ మొక్కలను చూసి అందుకే మురిసిపోతున్నారనమాట. ఈ ఫారినర్స్ అందరూ పొట్ట మాత్రమే క్లీన్ చేయించి తోకలో ఏకలు ఉంచేసి అలాగే పెద్ద పెద్ద ముక్కలు కోయించుకుని పట్టుకెళ్తారనమాట. సో సగం సగం ఉడకబెట్టుకుని తినేస్తారు. మనకేమో అలా ఉండదు, ఖచ్చితంగా పులుసు పడాల్సిందేనమాట. సో అందుకని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. మా ఛానల్లో ఇంకా మంచి ఆస్ట్రేలియా ఇన్ఫర్మేషన్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా.